ఇది ఒక దేశం కథ కాదు. ఇది ఒక జ్ఞాపకం కోల్పోయిన నాగరికత కథ. మనము ఈరోజు టెక్నాలజీ అని పిలుస్తున్నది ఒకప్పుడు మనకు సహజంగా తెలిసిన విషయమేనా? ఈ ప్రశ్నకి సమాధానం వెతకడానికే ఈ ప్రయాణం. ఈ ఆధునిక యుగంలో మనం ఏదైనా కనుగొంటే గర్వపడతాం. అణుబాంబు, కృత్రిమ మేధస్సు, మన పురాణాలు కథలు మాత్రమే కాదు, అవి జ్ఞాపకాలు, కాలానికి అప్పగించిన సంకేతాలు. వాటిని మనం అర్థం చేసుకోలేకపోయాం, అందుకే కథలుగా మిగిలిపోయాయి. పుష్పక విమానం, ఇది కేవలం కల్పన అనుకుంటామా, లేదా మనం అర్థం చేసుకోలేని ఒక ఆధునిక సూత్రం? మన దేవాలయాలు పూజల కోసం మాత్రమే కాదు, శబ్దం, శక్తి, సమతుల్యత కోసం నిర్మించబడ్డాయి. మన దేవాలయాలు పూజల కోసం మాత్రమే కాదు, శబ్దం, శక్తి, సమతుల్యత కోసం నిర్మించబలు. మహాభారతంలో చెప్పిన అల్పిన అస్త్రాలు. అణుబాంబు వర్ణనతో పోలికలు ఎందుకు కనిపిస్తాయి? కలియుగం అంటే జ్ఞానం లేని యుగం కాదు, జ్ఞానం ఉన్నా వినియోగించలేని యుగం. మనము తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. మనము కనుగొన్నామనుకున్నది మనకు ఎప్పుడో తెలిసినదే. ప్రశ్న ఒక్కటే మేలు, మనము గుర్తు తెచ్చుకోవడానికి సిద్ధమా?